ఎస్ సాంబయ్య హియర్. నేను చెప్పేది విను. ఇక మీద మీ అమ్మాయి విజయ్ని కలుసుకోకూడదు, వాడితో తిరగకూడదు. సూరజ్, నేను చేసిన పాపానికి నాకు ఏ శిక్షణ విధించు, నేను అనుభవిస్తాను. ప్లీజ్ నా కూతుర్ని శిక్షించకు, నిన్ను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను చెప్పినట్టు చేయకపోతే చెప్పింది చేస్తాను. సూరజ్, సూరజ్. గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్. ఎలా ఉన్నారు అంకుల్? ఓకే, ఏంటిలా వచ్చావు? మమతను చూసి ఒక విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. మమత లేదు, బయటికి వెళ్ళింది. ఐసీ. ఓకే, నేను తర్వాత వస్తాను. ఆగు బాబు, ఎందుకండి అబద్ధం చెప్తారు? మమత, ఇలా చూడు, విజయ్ బాబు వచ్చాడు. హాయ్ విజయ్. ఆగు, ఇక మీదట నువ్వు వాడిని చూడకూడదు, వాడితో మాట్లాడకూడదు. డాడీ! చెప్తున్నానుగా, లోపలికి వెళ్ళు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఆ రోజేమో శుభప్రదంగా జరగాల్సిన నిశ్చితార్థాన్ని ఆపేశారు, ఇప్పుడేమో వాళ్ళని అస్సలు కలుసుకోకూడదు అంటున్నారు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీరేదో దాస్తున్నారు. నేనేవీ దాచలేదు, నాకు వీడు నచ్చలేదు అంతే. అదే ఎందుకు? ఎందుకంటే వీడెవడు? అబ్బా హిందూ అట, అమ్మ క్రైస్తవుల పిల్లట. వాళ్లకు పుట్టిన వీడు ఏ జాతి? మీరు జాతి గురించి మాట్లాడుతున్నారా? బాగుంది. అగ్రహారంలో పుట్టి బుద్ధి లేకుండా మిలిటరీ హోటల్లో దూరి కోడికూరలు లొట్టలేసుకుంటూ తింటారే. కానీ నీ పద్ధతి వేరే, నీ ఆచారం ఏమిటి, సాంప్రదాయం ఏమిటి? 100కి 100 పాళ్ళు రామా రామా అంటూ వేదోలా జీవిస్తున్నావు. అంతెందుకు, ఈ ఇంటికి నా ఫ్రెండ్ ఎవరైనా వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూర్చున్న చోటుని నీళ్లతో కడిగి శుభ్రం చేస్తావు. అంత మడిగా ఉండే నువ్వు వీడిని మన అల్లుడిగా ఒప్పుకుంటావా? నీ మనస్ఫూర్తిగా చెప్పవే, ఒప్పుకుంటావా? మడి కట్టుకున్న వాళ్ళందరూ పద్ధతిగా బ్రతకాలని ఏదైనా చట్టమా? నేను నా తృప్తి కోసం బ్రతుకుతున్నాను, మీరు మీ తృప్తి కోసం బ్రతుకుతున్నారు. అదే విధంగా మన అమ్మాయి దాని తృప్తి కోసం బ్రతకాలని ఆశపడుతోంది. అది ఆశపడ్డ జీవితాన్ని సమకూర్చడమే కన్నవాళ్ల బాధ్యత. బుద్ధులు చెప్తున్నావా? నేను బుద్ధి చెప్పడం లేదండి, న్యాయం చెప్పాను. మనసారా కలవాలనుకున్నారు, జాతి పేరుతో వేరు చేయొద్దు. అలా వేరు చేస్తే మిమ్మల్ని నేను మనిషిగా లెక్క పెట్టను. ప్రశాంతంగా ఉన్న కుటుంబం తుఫాను రేపి వేడుక చూడకయ్యా. వెళ్ళవయ్యా, వెళ్ళవయ్యా. సారీ విజయ్, మా నాన్నన్న మాటలకు నేను క్షమాపణ అడుగుతున్నాను. అసలు ఏమైంది మమత? మీ నాన్నగారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అదే నాకు మా అమ్మకు పెద్ద కన్ఫ్యూజన్గా ఉంది. ఓకే ఓకే, టేక్ ఇట్ ఈజీ. కానీ ఓ సంతోషమైన విషయం తెలుసా విజయ్? ఏంటి? మన నెక్స్ట్ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉదయ్పూర్లో. దానికోసం మనందరం రేపు బయలుదేరుతున్నాం. ఆ విషయం మాట్లాడడానికే నేను మీ ఇంటికి వచ్చాను. నేను ఉదయ్పూర్ రావడం లేదు. విజయ్, సూరజ్ నన్ను నా ఫ్రెండ్స్ని ట్రూప్ నుంచి తీసేశాడు. విజయ్, ఇక మీద నువ్వు లేకుండా నేను పాడలేను. నేను ఉదయ్పూర్కి పోను. నువ్వు పోను అంటే వాడు వదిలేస్తాడా? కాంట్రాక్ట్ చూపించి పోలీస్ ఫోర్స్తో నిన్ను తీసుకెళ్లి పాడిస్తాడు. నువ్వేమీ చేయలేవు. లేదు విజయ్, నువ్వు లేకుండా నేను పాడలేను. ఐ కాంట్ సింగ్ విజయ్, ఐ కాంట్. మమత, ట్రూప్ నుంచి మాత్రమే వాడు నన్ను పంపించగలడు. కానీ నీ నుంచి వాడు మాత్రమే కాదు, ఏ ఒక్కరూ నన్ను వేరు చేయలేరు. నువ్వు దిగులు పడకుండా ఉదయ్పూర్కి వెళ్ళు ప్లీజ్. మన్మధా
పిలిచి పలుకగలేను, సరిగమల చిలుకగలేను. వీణయే మీటగా వినపడే ముందున స్వరముల చినుకులే వానలై చిందున. కలతలే కన్నీరాయే, గుండెలే మండిపోయే. చీకటిని మారుగా నేను చితికితే ఏమైపోను. ఆటలు పాటలు నీ వరం సొంతమా, తెమ్మెరే లేదుగా పల్లకి బంధమా. రావా 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 ప్రియతమా, రావా ప్రియతమా, వలచే నేస్తమా. రావా కంటతడి ఆరెను చూడు. ప్రేమలా పొందులో కాలమే ఓడదా. తేనెలో విందులై కావ్యమే పాడదా. రావా 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 ప్రియతమా, వలచే నేస్తమా. రావా ప్రియతమా, వలచే నేస్తమా. మౌనం పిలుపులై వేచే వెన్నెలా. రావా ప్రియతమా, వలచే నేస్తమా. రావా ప్రియతమా. ఎక్కడికి వెళ్తున్నావే? నీ ప్రోగ్రాం అయిపోయిందిగా. నిన్ను చంపేస్తాను. వాడి దగ్గరికి పోతేనే చంపేస్తావా? ఇప్పుడు చూడు. ఏంటి ఆ? ఏది నాకు ఇవ్వాల్సింది ఇచ్చేయి వద్దు, ఇచ్చేయి వద్దు, ఇచ్చేయి బాగుండదు. ఇచ్చేయి వద్దు. ఏయ్ ఇలా రా. రాను వస్తావా రావా? రాను రాను రాను. మర్యాదగా వస్తున్నావా లేక? విజయ్ విజయ్
ఇన్నాళ్లుగా నా కాంట్రాక్ట్లో ఉన్నావే, ఏ తప్పైనా జరిగిందా? నీ లవర్ని తప్పించి నిన్నిక్కడికి ఒంటరిగా తీసుకొచ్చానే, ఏ తప్పైనా జరిగిందా? నువ్వు వాడికిచ్చిన ముద్దులతో నా ఒళ్ళంతా వేడెక్కి రగులుతోంది. ముద్దులతో ఏర్పడిన ఈ వేడి ముద్దులతోనే చల్లారాలి. నాకు ముద్దిస్తావా? ఇవ్వవా? రేయ్, ముద్దిస్తే నీకేమవుతుంది? వేడెక్కుతుందా? ఇప్పుడు ఇంకా ఎక్కనే. ఎలా ఉంది మిస్టర్? మమతతో ఆడుకునే కాంట్రాక్ట్ని నువ్వుగా చింపిపడే, లేదా చించేలా బుద్ధి చెప్తాను. ఏంట్రా వాగుతున్నావు? వైజాగ్ వచ్చి చూడరా. ఎవరయ్యా నువ్వు? నేనెవరా? ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్. నేనెవరో తెలుసా? నీకంటే పెద్ద పోలీస్ ఆఫీసర్ని. కోటేశ్వరరావు ఎస్ సార్. తెలుసా? తెలుసు సార్. చల్ల చల్లని గాలి, గవర్నమెంట్ కారు లోపల ఫిగర్. ఇలా ఉంటే పెద్ద పోలీస్ ఆఫీసరా? ఆ, నువ్వు చెప్పినట్టే ఉందనుకో. చల్ల చల్లని గాలే, గవర్నమెంట్ కారులో ఫిగరే. ఇప్పుడేం చేస్తావయ్యా నువ్వు? నేను తలుచుకుంటే మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా? తెలుసు సార్. ఏం చేస్తారు? ఒక పై ఆఫీసర్గా నీళ్ళు లేని అడవిలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇవన్నీ తెలిసే సార్. మేమిద్దరం స్టీల్ బ్యాచిలర్స్ లాగే ఉన్నాం. ఏం సార్ ఇంత పొగరగా మాట్లాడుతున్నారే? ఈయనేం చేస్తే మంచిది? ఇంకేముంది, చేతికి సంకెళ్ళేసి నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్లాల్సిందే. సార్, పెద్ద పోలీస్ ఆఫీసర్ గారు, మర్యాదగా మీరే స్టేషన్కి వస్తారా, లేకపోతే 4 తన్ని లాక్కెళ్ళమంటారా? ఏంటయ్యా ఇది? నువ్వు పోలీసుడివి, నేను పోలీసుడినే. మన మధ్య ఈ గొడవలేంటి? ఒకళ్ళకొకళ్ళు అడ్జస్ట్ అయిపోవాలి కదా. అడ్జస్ట్మెంటా? కోటేశ్వరా సార్. సార్ ఏం చెప్తున్నారు? అర్థం అవ్వలేదు సార్. నేనే చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం సేపు మీరు కారు లోపల ఎంజాయ్ చేసుకుని వెళ్ళండి. షట్ అప్ రాస్కల్. ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడాల్సిన మాట్లాయివే. నువ్వు పోలీసోడివే, నేను పోలీసోడ్నే. కానీ నేను నిజాయితీ గల పోలీసోడ్ని. ఇడియట్. రారా స్టేషన్కి. అయ్యో, ఏంటో ఇది మర్యాద లేకుండా. ఇదిగో. ఏంటిది? డబ్బు 5,000 రూపాయలుంది. సార్ని వెళ్ళి లైన్లో పెట్టవయ్యా, పోవయ్యా. సార్, ఒక పోలీసోడు ఇంకో పోలీసోడికి లంచం ఇస్తున్నాడు. ఇంతకు మించిన చిత్రం ఈ దేశంలో ఏమిటని చెప్పండి. 5,000 రూపాయలు.
ఈయన ఇప్పుడు ఏం చేద్దాం ఇలా లంచం ఇచ్చినందుకైనా వీడిని లాకప్ లో వేయాల్సిందే. రారా స్టేషన్కి. అమ్మా తల్లి ఉండ ఎదుగుతాను దిగు. రా వెళ్దామా అయ్యయ్యో తాకద్దే. నన్ను ఎవడైనా పోలీసుడు చూస్తే ప్రమాదం తల్లి. పద నువ్వు పదమ్మా పద. మీకేం కావాలి? సహాయం అడగడానికి రాలేదు, నిన్ను తన్నడానికి వచ్చాను. అయ్యో సార్ ఇక్కడ ఎవరయ్యా మీరు? మా ఏసీపీని పట్టుకుని బొక్కలు వేశారట మీరు. అవును. ఏయ్, ఆయన్ని వదలలేదో నీ డొక్క చించేస్తా. అలాగా. కోటేశ్వరరావు, ఆ, ఈ మధ్య ఏసీపీలు కూడా రౌడీలను అండగా పెట్టుకుంటున్నారా? దేశం డెవలప్ అయిపోయింది సార్. మనం డెవలప్ అవుదాం. ఆ, ఆ. సూపర్. ఇప్పుడు నీ గేమ్ సూపర్ గా ఉండాలి. హెల్ప్ కావాలంటే నన్ను పిలవండి. సూపర్ అంటే సూపరే. ఏ అయ్యయ్యా వెరీ గుడ్ సూపర్. కూర్చో 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 కూర్చో. వెరీ గుడ్. ఏమయ్యా, అప్పుడప్పుడు అడిగేవాడు కదా మనకి ఇలాంటి మనిషి అవసరం అని. ఇప్పుడు తెలిసిందా? ఇటు చూడు, అన్యాయంగా ఉన్న పోలీసుడికి అపాయం లేదు. ఎందుకంటే ఊర్లో ఉన్న రౌడీలందరూ వాడికి తోడుగా ఉంటారు. నాలాంటి నిజాయితీ గల పోలీసుడికి ఇలాంటి వాడు అవసరం ఉంటుందయ్యా. సూపర్ మ్యాన్ సార్. మమత ఒళ్ళో ఒక నల్ల కుక్క, విజయ్ ఒళ్ళో ఓ నల్ల కుక్క, రెండిటికి పెళ్లి సంబంధమా చూస్తున్నారు. అయ్యో రేయ్, ఏంట్రా పిచ్చుకోకలా తిరుగుతున్నా? పోరా, వీడి పాటికి పెద్ద వస్తాదలా సూరజ్తో సవాల్ చేశాడు. ఇప్పుడు మమతని ఎలా అగ్రిమెంట్ తప్పిస్తావు? ఆలోచిద్దాం రా. ఆలోచిస్తాడట. ఇని పెద్ద సర్దార్ పాపరాయుడు. నువ్వు ఆలోచించేలోగా మమత ముసలిదైపోయి ఒక ముసలికి ఒక బిస్కెట్ వేస్తూ కూర్చుంటుంది. ఐడియా వెయ్యాలి. హత్యే. సూరజ్ని హత్య చేస్తాను. వాడు చాలా పెద్దోడురా. అందుకేరా మర్యాదగా హత్య చేస్తాను. మర్యాదగానా? మర్యాదగా సూరజ్ ఇంటికి పోయి మర్యాదగా వాడి తుపాకీని తీసుకొని మర్యాదగా వాడి తలకే గురి పెడితే ఇదేరా ఐడియా. ఎలా ఉందరా? ఏడ్చినట్టుంది. ఏంట్రా తంతునావ్? డాగుని ఒళ్ళో పెట్టుకొని ఈ ఫ్రెండ్ని ఇన్సల్ట్ చేస్తావారా? ఎరా రేయ్, దేశంలో ఐడియాలు ఇచ్చేవాడికి ఇన్ని అవస్థలో చూసావారా? రేయ్ వాడేమో ఐడియాలు వేయనంటాడు, ఇచ్చే ఐడియాలు తీసుకొని అంటాడు. కుక్కను ఒళ్ళో ఉంచుకొని బుజ్జగించే కుక్క. ఒక్క మంచి ఐడియా కూడా రావట్లేదేంట్రా? ఐడియా వచ్చింది. అమెరికా నుంచి సమంతా ఫాక్స్ వైజాగ్ వస్తోంది. ఏంట్రా వాగుతున్నావు? వాడు వాగట్లేదు, ఈ పేపర్ వాగింది. సూరజ్ అగ్రిమెంట్లో ఇరుక్కున్నది మమతేగా. తన పేరు మార్చాలి, గెటప్ మార్చాలి. Right. సమంతా ఫాక్స్ లాగే మమతని తీసుకొచ్చి దిగుమతి చేయాలి. అలా చేసి ఒక ట్రూప్ ప్రారంభించాలి. రేయ్ సూరజ్, కంట్రీ ప్రూవ్, నీ కోటను మేమే కూలిస్తాంరా. కరెక్ట్. మమతకి ఏం పేరు పెడదాం? ఏం పేరు? అనితా ఫాక్స్. అమెరికా అందాల రాణి అనితా ఫాక్స్ శృంగార నాట్యం ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విక్టరీ ఆడిటోరియంలో జరుగును. ఆ కుర్రోళ్ళని మన ట్రూప్ నుంచి తరిమేశారు. ఇప్పుడేమైంది? వాళ్ళు అమెరికా నుంచి అనితా ఫాక్స్ అని ఒక సెక్స్ బాంబునే దిగుమతి చేశారే. ఆహా, ఏం ఫోజు, ఏం గెటప్. దీని కాళ్ళు అందాన్ని చూడ్డానికే కుర్రజనం డబ్బులు వర్షం కురిపిస్తారే. అనితా ఫాక్స్ అంటే అనితా ఫాక్సే. షటప్ మ్యాన్. అనితా ఫాక్స్. దాని ప్రోగ్రాంకి వెళ్తాను, ఏం చించుతుందో చూస్తాను.
చూసారా మన గతి? అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్. ఇచ్చిన అడ్వాన్స్లో అడుగుతున్నారే. ఇప్పుడు మీరు అమెరికాకే పోతారో ఆఫ్రికాకే పోతారో, అనితా ఫాక్స్నే పట్టుకుంటారో డింగ్రీ ఫాక్స్నే పట్టుకుంటారో? రేయ్ పట్టుకుంటానురా, డింగ్రీ ఫాక్స్ని కాదు, ఆ అనితా ఫాక్స్ని పట్టుకుంటాను. ఇప్పుడు అది ఎక్కడ దిగింది? దట్ రాయల్ లేడీ స్టేయింగ్ ఇన్ రాయల్ ప్యాలెస్ హోటల్. రేయ్! నాకు మండిపోతుందిరా. గొప్పగా ఉందరా నీకు, గోరీ కట్టేస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. ఐ వాంట్ టు టాక్ టు యు. Talk to my secretary. Secretary. కమింగ్ మ్యామ్. నా పేరు సూరజ్. నా పేరు గ్యారేజ్. ఇదేం బాగలేదే. ఏం చేయమంటారు? చిన్నప్పుడే మమ్మీ డాడీ పెట్టిన పేరు, అది మార్చే ఛాన్సే లేదు. అదేం కాదండి, మీ మేడం ఆ బచ్చాగాళ్ళతో కలిసి మైక్ పట్టుకుని పాడడం నాకు కొంచెం కూడా నచ్చలేదు. మరి చేతిలో డాల్డా టీని తగిలించుకొని రోడ్డు అమ్మట పాడుకుంటూ వెళ్ళమంటారా? You are silly. యు ఆర్ ఫన్నీ. ఆ? ఇలా చూడు మ్యాన్, Yes. నేను ఈ ఊళ్ళోనే పెద్ద మనిషిని. ఐ సీ. ఢిల్లీ, బాంబే, కలకత్తా, ఉదయపూర్ సిటీస్ లో అప్పడాలు సెల్ చేసావరా? ఐఎమ్ సారీ. పెద్ద పెద్ద ప్రోగ్రామ్సే నిర్వహించాను. అయితే ఏంటి ఇప్పుడు? మీ మేడం నా ట్రూప్ లో చేరి పాడితే ఎంత డబ్బైనా ఇస్తాను. ట్రై చేస్తా. ఫాలో మీ. మేడం, దిస్ beggar is begging to sing in his troupe and he's preferred to pay any amount. How much you'll pay? ఎంత ఇస్తారు మీరు? 1 lakh per program. 1 lakh. 5 సున్నాలు ఒప్పుకోండి మీరు. Done. పాడతారట్ మ్యాన్. పోయి అన్ని ఏర్పాట్లు చేసుకోండి. Thank you. ఓకే బాయ్, సీ యూ. Stop. ఆగు. 1 minute. ఒక్క నిమిషం. Listen. విను. Well, I've come to know a girl is singing in your troupe. మంచిది. నీ ట్రూప్లో ఆల్రెడీ ఒక అమ్మాయి పాడుతున్నట్టుగా. She should go out. అది బయటికి పోవాలి. Then only I can sing. అప్పుడే గానే పాడగలను. అంతే కదా, యా. ఇప్పుడే వెళ్ళి ఆ అగ్రిమెంట్ చించేసి వస్తాను. అది త్వరగా చేయి రాజా. చూసావా, ఫుల్ ప్యాంట్ వేస్తే సింగర్ గా గౌరవించనే అంటున్నారు, కానీ ప్యాంటునే ఇలా చించి అరకొరగా వేస్తే పెద్ద సింగర్ గా అనుకొని తల వంచి కాలు మీద పడుతున్నారు. వీళ్ళు అర్థమే కానంటున్నారే. సారీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. హలో సాంబయ్య. ఆ, రండి కూర్చోండి. ఆ, ఏంటి విషయం? మంచి విషయమే. నీకు నీ కూతురికి స్వాతంత్ర్యం ఇద్దామని వచ్చాను. అలాగా, నా భార్య గుడికెళ్ళింది. ఆ దేవుడు మా మీద కరుణ చూపినట్టున్నాడు. నీ కూతుర్ని పిలుస్తావా? పిలుస్తానయ్యా. ఆ, హలో, ఎలా ఉన్నారు? నువ్వు లేదంటే నా ట్రూప్లో పాడడానికి వేరే ఆడదే లేదనుకున్నావా? నువ్వేంటే, అనితా ఫాక్సే నా ట్రూప్లో పాడడానికి ఒప్పుకుంది. అలాగా, చాలా సంతోషం. ఇక మీద నువ్వు నాకు అక్కర్లేదు, ఈ కాంట్రాక్టు నాకు అక్కర్లేదు. థ్యాంక్ యూ. ఈ అగ్రిమెంట్ని చించి పడేనా? చించి. ఆ? థ్యాంక్ యూ. డాడీ, అమ్మా, నాకెంత సంతోషంగా ఉంది. నాకు సంతోషంగానే ఉందమ్మా. ఇక మీద నన్ను ఎవ్వరూ కట్టిపడేలేరు. అవునమ్మా. ఐఎమ్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. యు ఆర్ హ్యాపీ టుడే? స్టూపిడ్. చించింది డూప్లికేట్, ఒరిజినల్ ఇంట్లో భద్రంగా ఉంది. ఇంగ్లీష్ అమ్మాయిల తలపై విగ్గు, కళ్ళకు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే ఏయ్ మోసపోతాననుకున్నావా? పేరు మార్చుకున్న తప్పుకు నీ కూతుర్ని జైల్లో పెట్టిస్తా. రావే. నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను, మా అమ్మాయి నేను చేయకు. మిస్టర్ సాంబయ్య, నీకు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను, కానీ వినలేదు. దీన్ని లాకప్లో పాడేసి నీ సంగతి చూస్తాను. రావే. నా కూతురు నేను విడిచిపెట్టను. విడిచిపెట్టవా? విడిచిపెట్టను. విడిచిపెట్టవా? విడిచిపెట్టను. మరైతే నువ్వు స్టేషన్ రా, దాంతో పాటు నిన్ను లోన పడేస్తారు. పోరా, రావే. మమతా! ఏయ్. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ సార్. గుడ్ మార్నింగ్. సార్, ఒక కేసుకి సంబంధించి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. మీరు ఇంట్లో ఉన్నారని చెప్పారు, అందుకే వచ్చాను. న్యాయమైన కేసు అయితే వెంటనే యాక్షన్ తీసుకోవచ్చు. మరో విధంగా ఉంటే? కరెక్ట్ కేసు సార్. నేను ఒక మ్యూజిక్ ట్రూప్ నడుపుతున్నాను. తెలుసు.
ఆ ట్రూప్లో ఈ అమ్మాయి సింగర్గా ఉంది. అది కూడా తెలుసు. సార్, ఈ అమ్మాయి 5 ఏళ్ల కాంట్రాక్ట్లో ఉంది. ఇప్పుడు అనితా ఫాక్స్ అని పేరు మార్చుకుని రూపాన్ని మార్చుకుని వేరే ట్రూప్లో పాడుతుంది. దీని మీద యాక్షన్ తీసుకోండి సార్. దిగులు పడకండి, సార్ చాలా డిఫరెంట్. చట్టానికి కళ్ళు లేకున్నా విడిచిపెట్టరు, నీతిని శిక్షించి బంధించినా విడిచిపెట్టరు. అదే ఫీలింగ్తో మీ కేసును విడిచిపెట్టరు. అది సరే, ఈ అమ్మాయి అనితా ఫాక్స్ అనడానికి ఆయన దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయని అడిగావా? అదే సార్ థింక్ చేస్తున్నాను. అంతసేపు ఆలోచించక్కర్లేదు, బుర్ర చెడిపోతుంది. అడుగు. సార్ చెప్పింది అర్థం చేసుకున్నారా? సార్, అనితా ఫాక్స్ రాయల్ ప్యాలెస్ హోటల్లో ఉందని చెప్పారు. ఇప్పుడు దీన్ని ఇక్కడ లాక్ చేసి నాతో పాటు హోటల్కి రండి. అనితా ఫాక్స్ అక్కడ ఉండనే ఉండదు. అక్కడ తనుంటే ఈ అమ్మాయి వేరు ఆ అమ్మాయి వేరుని ఒప్పుకుంటావా? ఓకే సార్. ఆయనకు ఓకే అయితే మనకి ఓకే. నవ్వాడంటే మ్యాటర్ ఓకే. నువ్వు రామ్మా. ఏంటి తలుపు తీసే ఉంది? ఏంటయ్యా ఎవరూ లేరు? నేను చెప్పాను కదా సార్, అది ఇక్కడ ఉండదని. ఇప్పుడేమంటారు? అయితే అమ్మాయిని లోపలేద్దాం రండి. ఎవరు ఎవరిని లోపలేద్దాం అనుకుంటున్నారు? అదేనయ్యా, అనితా ఫాక్స్ అంటూ మోసం చేస్తుందే ఆ మమతనే. ఏంటి అనితా ఫాక్స్ టిఫిన్ బాక్స్ అని టెన్షన్ పెడుతున్నారు? మేడం త్వరగా ఫినిష్ చేసుకురండి, వీళ్ళు గ్రేట్ కన్ఫ్యూషన్ చేస్తున్నారు. కమ్అట్ ఫ్రమ్ బాత్రూమ్ ఐసే. వాట్స్ కన్ఫ్యూజన్ మ్యాన్? ఆ టోపీ పెట్టుకున్న ఆయన కోట్ వేసుకున్న ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. వాట్స్ ప్రాబ్లం ఇన్స్పెక్టర్? ఏం లేదు, నథింగ్. ఏంటయ్యా ఇది? ఏంటని అడుగుతున్నాను. సార్, అది ఆయన ఏమైనా పోలీస్ ఇన్స్పెక్టరా శానిటరీ ఇన్స్పెక్టరా? ఆయన ఇబ్బంది పెడుతున్నారే, మిమ్మల్ని కన్ఫ్యూషన్ చేస్తున్నారు సార్. ఏంటి వేళకొలమా? సార్, ఈ అనితా ఫాక్స్ ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే నిన్ను లోపలేస్తా. వెళ్ళవయ్యా, వెళ్ళవయ్యా. ఎలా ఉంది రా మన డ్రామా? సక్సెస్. సిల్వర్ జూబ్లీ సక్సెస్. మమత వేరు అనితా ఫాక్స్ వేరని నిరూపించాం. ఇక ఎవ్వడు మన ప్రోగ్రాం అడ్డుకుని ఆపడం కుదరదు. ఇక మీదట సూరజ్ అగ్రిమెంట్ పెట్టుకుని ఏం చేస్తాడు? అదేంట్రా? 4 గీసుకోవాల్సిందేరా. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? ఏంటి మమత ఇలాగే వచ్చేసావు? నేను ఇప్పుడు మమత కాదు మ్యాన్, అనితా ఫాక్స్. సరే నువ్వు అనితా ఫాక్సే. మన ట్రూప్ విజయం సందర్భంగా ఈ రోజు తాజ్ హోటల్లో పార్టీ చేసుకుంటున్నాం. దానికి ముందు మనలో ఒక సెటిల్మెంట్ ఉండాలి. సెటిల్మెంటా? ఎస్, బిజినెస్ షుడ్ బి బిజినెస్. ఇక మీద నా ఆధారం మీదే మీ ప్రోగ్రామ్. ఈ అనితా ఫాక్స్ లేదంటే మీరంతా ధమాల్. డమాలా? అఫ్ కోర్స్, చప్పట్లన్నీ నాకే, మీరంతా నథింగ్. ఇక మీద నా వల్లే మీ బ్రతుకు. బ్రతుకా? ఏంట్రా ఇది? దీని బిల్డప్ చూస్తుంటే చేతికి కొబ్బరి చెప్పించి నూకలు గింజిపోసే ప్రోగ్రాం పెట్టినట్టుంది. సో మనలో ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ రాకూడదు. మిస్టర్ గణపతి, తల్లి, మైకేల్, అమ్మా, ఒక ప్రోగ్రామ్ కి ఎంత రేట్ కావాలి కరెక్ట్ గా ఫిక్స్ అవ్వండి. ఓకే? ఏంట్రా ఇది? ప్రోగ్రామ్ అంటుంది, రేట్ అంటుంది, ఫిక్స్ చేసుకుంటుంది. ఇది అర్థమే కావట్లేదే. అరే పోరా, ఊరకే చెప్పారా పెద్దలు? స్టేషన్కి వెళ్తే పోలీసుడు మారిపోతాడు, మేకప్ వేస్తే ఆడది మారిపోతుందని. నవ్వకు మమత, నవ్వకు. మా నవ్వుల్ని చంపిన పోతమా, నవ్వకు, నవ్వకు. మమత, మైత్రివనంలో వెరబూసిన పూబాల ఎగతాళ. మైకేల్, కత్తి లోపల పెట్టరా. కసాక్. నీతి మరిచి నవ్విన వాళ్ళు చుక్కపడరు, ఆఖరికి నరకం చూస్తారని జగమెరిగిన సత్యాన్ని మర్చిపోకు. నమ్మక ద్రోహి, డబ్బు మదం నెత్తినెక్కిన మత్తులో పడిన మోసాల రాక్షసి, మట్టికి ఉట్టికి భేదం తెలియని మందమతి, దివిటిని కురువిగా భావించే గుడ్డిదాన. మా స్నేహం ప్రేమ గోపురం, ఆలయ శిఖరం, మెరిసే బంగారం, మంచికై రగిలే అగ్నిగుండం. దాన్ని ధనంతో కొలవాలని చూస్తావా పిశాచి? ఆపరా. చెప్పు మిత్రమా. మరేంట్రా, ఆ రోజేమో నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పి మా ఇద్దరి చేతిలో ఐస్ ఫ్రూట్ పెట్టింది. ఈ రోజేమో అనితా ఫాక్స్ గా మారి ఇక్కడికి వచ్చి మన ముగ్గురు చేతిలో కాకినాడ కాజాయే పెట్టింది కదరా. ఆ కాజా మాకొద్దు, నువ్వు ఒక్కడవే తిను. రేటు మాట్లాడుతున్నట్టు రేటు, బుద్ధి లేకపోతే సరే. మిస్టర్ విజయ్, నువ్వు చెప్పు, పాఠానికి నువ్వెంత తీసుకుంటావు? కమ్ ఆన్ విజయ్, టెల్ మీ. బిజినెస్ షుడ్ బి బిజినెస్. నీకు ఒక ప్రోగ్రామ్ కి ఎంత డబ్బు కావాలి?
కోపమా? సార్, అప్పుడప్పుడు పోట్లాడుకోవాలి, లేదంటే లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉండదు. జీవితం అన్నది ఒక రైలు బండి. అందులో నేను గాడిని, నువ్వు ఇంజిన్ డ్రైవర్. ఘాటు పచ్చజెండా చూపిస్తే ఇంజిన్ డ్రైవర్ మాట్లాడకుండా బండి నడపాలి. అర్థమైందా? ఏంటి విజయ్, ఊరికే తమాషాకు చేశానంటే ఇంత సీరియస్ అవుతావేంటి? మేడం, జీవితంలో అప్పుడప్పుడు పోట్లాడుకోవాలి, లేదంటే లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఏయ్! అర్థమైందా? నీకు మాత్రమే పోట్లాడడం తెలుసు అనుకున్నావా? నాకు తెలీదా? రేయ్, నేను భయపడ్డాను రా. మమత, మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎక్కడ చెప్పుకో చూద్దాం. ఎక్కడ? చలి చలి సిమ్లా. మనం రేపే సిమ్లా వెళ్తున్నాం. జాలీ. ఏంటి అంత అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశారు? ఎన్నాళ్ళని ఈ ఫోటో విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి చెప్పు? నీ భార్య చేతికిస్తే ఫ్రేమ్ కట్టి అందంగా గోడకు వేలాడదీసేది కదా. సూరజ్, ఈ ఫోటో మా ఇంట్లో వేలాడితే మరో నిమిషమే నా భార్య ఉరితాడుకు వేలాడుతుంది. అంత పని చేయకు. అయ్యో పాపం, అయితే నిజం చెప్పు, నీ కూతురు అనితా ఫాక్స్ ఒకరేగా? అది రేపు సిమ్లాకు వెళ్ళకూడదు. ఒకవేళ పోతే ఈ ఫోటో నీ భార్యకి చేరుతుంది. ఏమంటావు? నేనేం చెప్పగలను? నువ్వెలా ఆడమంటే అలా ఆడుతున్నాను కదా. నా కూతురు సిమ్లా వెళ్ళదు. వస్తాను. మిస్టర్ సాంబయ్య, నన్ను చూసినప్పుడల్లా భయపడతావు, కానీ బయటికి వెళ్తే మర్చిపోతావు. అందుకని ఓ పని చేద్దాం, ఈ ఫోటో నీ పాకెట్లోనే ఉండని. అప్పుడే నీ గుండెలో భయం ఉంటుంది. 4, 5, 6. అమ్మా, ఇంకేం లేవా? ఆగరా, వస్తున్నాను. ఇదిగో, ఇవి కూడా తీసుకో. ఆ. మమ్మీ ఫ్లైట్కి టైం అయింది, మేము బయలుదేరుతున్నాం. ఆగరా, వస్తున్నాను. రేయ్, ఇందులో టిఫిన్ పెట్టాను, తీసుకెళ్ళు. వాడి చేతికివ్వు. బాయ్ Bye, డాడీ. Dad. రేయ్, ఫుల్ వింటర్ సీజన్లో సిమ్లాకి వెళ్తున్నారు. స్వెటరు, కోటు అవి తీసుకెళ్తున్నారా? నేను అన్ని తీసుకెళ్తున్నాను. వీడు వాడికి మమత ఉంది కదా. అయ్యో అయ్యో, నీ కుటుంబ భారం అంతా నా మీద వేసేవేట్రా. మమ్మీ, డాడీ. వస్తాను మమ్మీ. బాయ్ డాడ్. డాక్టర్ చదువు చదివి పాటా పాటా అంటూ అల్లాడుతున్నాడు. వీడు నాకు అర్థం కావట్లేదే. మీరు టెన్షన్ పడకండి, రండి. మమ్మీ, నేను సిమ్లాకి వెళ్తున్నాను. ఆగో, నువ్వు సిమ్లా వెళ్ళకూడదు. ఏ, ఎందుకు వెళ్ళదంటున్నారు? ఇలా చూడు కామాక్షి, మనందరం బాగుండాలని నేను చెప్తున్నాను. ముందు దాన్ని లోపలికి తీసుకెళ్ళు. నన్ను క్షమించండి. ఇలా చూడు, నా మాట విని మర్యాదగా దాన్ని లోపలికి తీసుకెళ్ళు. నేను ఆ పని చేయను. తీసుకెళ్ళవా? నువ్వు బయలుదేరమ్మా. ఏయ్, పోవే. ఏయ్, రా. డాడీ, డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ. మర్యాదగా లోపలికి వెళ్ళు. డాడీ. ఇప్పుడు దాన్ని ఊరికి పంపిస్తారా లేదా? పంపించకపోతే ఏయ్, కీసిలగివ్వు. ఇవ్వవా? ఫోటో తిప్పి చూపిస్తాను. ఏంట్రా మాయలోళ్ళ గారడి విద్య చూపిస్తున్నావు? ముంగిసా పాము పోటాడు చూపిస్తా అని అంటూనే ఉంటాడు, కానీ చూపించడు. ఆ టైపులో నువ్వు ఇచ్చిన ఫోటో ఉంచుకొని మాయ చేస్తావా? అరచి చెప్పరా. ఏమ్మా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? తమ్ముడు, కాస్తుండు బాబు. ఇదే కదరా, నువ్వు ఫోటోలోనే చూపిస్తున్నావు. నేను అమ్మాయినే తీసుకొచ్చాను, చూసుకో. మా వారికి ఆయన ఉంపుడు గత్తకి పుట్టిన పిల్ల, ఇల్లీగల్ డాటర్. కరెక్టే కదా? కామాక్షి, ఇదంతా నీకెలా తెలుసు? భగవంతుడు చాకల రూపంలో వచ్చి ఈ పిల్లని ఇది ఉన్న హాస్టల్ని చూపించి వెళ్ళాడు. మీరు ఉంచుకున్న ఉంపుడు గత్తే అర్ధాయుషుతో చనిపోయింది. ఈ పిల్ల ఏం పాపం చేసిందండి? దీన్నెందుకు అనాథల హాస్టల్లో ఉంచారు? అందుకే నేనే ఇంటికి తీసుకొచ్చాను. కామాక్షి,
నన్ను క్షమించవు, నన్ను క్షమించు. ఏమంత పెద్ద తప్పు చేశారని క్షమించడానికి లోకంలో ఎవరు చేయని పనా? అన్ని సహిస్తూ నేను జీవిస్తున్నాను, అది నా తలరాత. ఆయన ఒక్క సంతోషం, భార్య అన్న స్థానాన్ని నాకు మాత్రమే ఇచ్చారు. అనితా ఫాక్స్ ప్రోగ్రాం ఉంది, దానికోసం ఈరోజు మమత సిమ్లాకి బయలుదేరి వెళ్ళింది. సార్ ఏంటి సార్ వీడు అప్పుడప్పుడు ఇలా వచ్చి అనితే మమత, మమతే అనిత అంటూ మనకి పిచ్చి పట్టిస్తున్నాడే. మనిద్దరికి వేరే పనే లేదనుకుంటున్నాడా సార్ వీడు? సార్, నాతో పాటు మీరు సిమ్లాకు వచ్చారంటే స్టేజ్ మీద ప్రోగ్రాం జరిగేటప్పుడు నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. అదెలా? వెరీ సింపుల్. కళ్ళకి కాంటాక్ట్ లెన్స్ ఉంది, తలకి విగ్గు ఉంది. విగ్గిపోయిన పువ్వులు ఉంటాయి, పువ్వుల్లో దారం ఉంటుంది. ఎవరయ్యా నువ్వు? అమ్మాయి అన్నాకి ఇవన్నీ పెట్టుకునే తిరుగుతుందయ్యా. ఏం తప్పు చేసామయ్యా మా ప్రాణాలు తోడేస్తున్నావు? ఆయన ఏం చెప్తున్నారంటే, ఏం చెప్తున్నారు సార్? స్టేజ్ మీద ప్రోగ్రాం జరుగుతుండగా ఏ, విగ్గు తీసేసి కంటి లెన్సులు తీసి మనకు చూపిస్తానంటున్నాడు. ఓహో, అదే సార్, కరెక్ట్. ఈయన చెప్పినట్టు అదంతా నిజమైతే ఏ, ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ కావాలి. అవును. అరెస్ట్ వారెంట్ కావాలి అంటే ఈయన అగ్రిమెంట్ అని చెప్తున్నాడే, అది మనం చూడాలిగా. హలో కన్ఫ్యూజన్ మ్యాన్, ఆ అగ్రిమెంట్ ఏదో చూపించవయ్యా. ఏంటి ఆ పిచ్చిన బాబు? నేను నవ్వానంటే నువ్వు పారిపోతావు. కోటేశ్వరరావు, చాలా అన్యాయంగా ఉందయ్యా. ఏంటి సార్? ఇంత స్ట్రాంగ్ గా ఉన్న అగ్రిమెంట్ లో సంతకం పెట్టి ఏ, మారు వేషంలో ఇంకొక ట్రూప్ లో పాడుతుందంటే ఆ అమ్మాయి పెద్ద కిలాడిలా ఉందయ్యా. కిలాడి కాదు సార్, మాయిలాళ్ళ ఉంది. లేకపోతే ఆ రోజు రూములో పెట్టి తాళం వేసి తలుపు దగ్గరే కాపలా ఉన్నాను. నా కళ్ళల్లో కొవ్వొత్తులు పెట్టి చూసుకున్నాను. రూములో ఉన్నది రూములో ఉన్నట్టే మాయమై హోటల్లోకి ఎలా వెళ్ళింది సార్? సార్, దీనిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలి సార్. తీసుకుందాం, పదండి సార్, మనం సిమ్లా పోదాం. ఆహాహా, అందమైన సిమ్లా, మల్లె పువ్వుల్లా మంచు కురుస్తుందే. ఇలాంటి టైంలో ఒక చేతిలో మందు, ఇంకో చేతిలో అమ్మాయి ఉంటే ఎలా ఉంటుందిరా మైకేల్? పోలీస్ రైడ్ అయితే చస్తావురా. ఎక్కడి నుంచి రా సౌండ్? ఎక్కడి నుంచా? రేయ్, ఆ, అక్కడ్రా. అక్కడ ఎవడ్రా కొండముచ్చులా ఉన్నాడే? అయ్యయ్యో, వాడారా? నోట్లో సిగరెట్తోనే పుట్టాడా? రేయ్, ఇలా రండ్రా. ఇన్స్పెక్టర్ సార్, చేతిలో మందు లేదు, అమ్మాయి లేదు, ఊరికే మాట్లాడినందుకే రైడా? మీరు అర్థమే కావట్లేదు సార్. ఇంకాసేపు అయితే అర్థమవుతుంది. ఏంటి సార్, సిమ్లా చూడడానికి వచ్చారా? చూడటానికి రాలేదు, ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఎక్కడ మీ హీరోయిన్? ఆవిడకేం సార్, హీరోతో కలిసి అందాలు చూడ్డానికి వెళ్ళింది. మీరు చూడటానికి వెళ్ళదా? టైం ఏది సార్? వాడి చేతిలో గిటారు, నా చేతిలో కర్ర. వాడు మీటుతాడు, నేను వాయిస్తాను. రిహార్సల్స్. మీకు కాఫీ చెప్పడానికే వెళ్తున్నాం సార్. ఆ అమ్మాయి ఇక్కడ లేదు, ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎక్కడికి పోతారు సార్? సిమ్లాలోనే ఉంటారు. మీరు రండి, ఒక రౌండ్ వేసి పట్టుకుందాం. రే విజయ్, చాలా చలిగా ఉందిరా. ఇప్పుడు చలి ఇది చూడు. సారీ, నేనేమో అనుకున్నాను. ఏమో అంటే? ఏమో అంటే ఏమోనే. ఏమో అంటే ఏంటి? ఏమో అంతే. ఏమో ఏమో ఏమో. నో. హై.
అమ్మయ్యా వెళ్ళిపోయారు. మమత 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 డియర్ స్టూడెంట్స్, హ్యూమన్ బాడీకి హీట్ చాలా ముఖ్యం. మన బాడీకి అవసరమైన హీట్ ఉంటేనే హార్ట్ ఫంక్షన్ కరెక్ట్గా ఉంటుంది. హార్ట్ ఫంక్షన్ కరెక్ట్గా ఉంటేనే మనం కరెక్ట్గా శ్వాస పీల్చుకోగలం. యాక్సిడెంట్లుగా ఎవరైనా నీటిలో మునిగినా, ఐస్లో కూరుకుపోయినా మన బాడీలో ఉన్న నార్మల్ టెంపరేచర్ తగ్గి బాడీ హీట్ చాలా డిమినిష్ అయిపోతుంది. ఈ కండిషన్లో పేషెంట్ను ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదం. సో ఇలాంటి సమయంలో మనం పేషెంట్కు వెంటనే చేయాల్సిన పని బాడీలో హీట్ పుట్టించడం. అది దొరికితే దాంతో వేడి పుట్టించవచ్చు. ఏదీ దొరకనప్పుడు మౌత్ టు మౌత్ రెస్పిరేషన్, అంటే నోటిలో నోరు పెట్టి ముద్దు పెట్టడం వల్ల నోరు కాస్త వార్మ్ అయ్యి టెంపరేచర్ ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ వీ కెన్ డూ బాడీ టు బాడీ వార్మ్. చెయ్యి రాపిడి వల్ల వేడి పుడుతుంది. అదేవిధంగా బాడీ టు బాడీ రాపిడి వల్ల వేడి పుడుతుంది. అప్పుడు పల్స్ రేట్, హార్ట్ బీట్ అన్నీ రేజ్ అయ్యి మెదడుకి బాడీకి అవసరమైన బ్లడ్ ఆక్సిజన్ అందుతుంది. సో దట్ అగైన్ ద బాడీ కమ్స్ టు ఏ నార్మల్ కండిషన్. ఇలా చేయటం వల్ల మీరు ప్రాణాలు కాపాడవచ్చు. సారీ మమత, నిన్ను కాపాడటానికి నాకు వేరే దారేది కనిపించలేదు. అందుకే మమత, నిన్ను మోసం చేస్తానని భయపడుతున్నావా?